స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు కాషాయ దళం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్ షాప్ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సునీల్ బన్సాల్ ఎంపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, కార్యకర్తలకు అందరికీ కూడా ఎటువంటి దిశానిర్దేశం చేశారు ఈ వర్క్ షాప్ లో? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కాషాయ దళం సిద్ధమవుతుందనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పోరుకి ఇప్పటికే కాషాయ దళం ఆ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ వర్క్షాప్ ఈరోజు ఘట్కేసర్ కేంద్రంగా నిర్వహించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగానే ఈ వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైనే నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రతి జిల్లా, మండల, అదేవిధంగా ఇతర గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున సంకల్ప సభల పేరుతో పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలి. ముఖ్యంగా కార్యకర్తలంతా కూడా కదిలి రావాలంటే నాయకులంతా కూడా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు కదలాలనేటటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర అధ్యక్షుడు నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాషాయ జెండా ఎగరేయడం ఖాయమనేటటువంటి సందేశాన్ని ప్రధానంగా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని శిక్షణా తరగతులకు సంబంధించి కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయి వర్క్షాప్లు ఈరోజు రోడ్ మ్యాప్ను సైతం ప్రకటించడం జరిగింది. బీజేపీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శిక్షణా తరగతుల్ని నిర్వహించబోతుంది. అనంతరం 18, 19, 20 తేదీల్లో ప్రతి జిల్లా స్థాయిలో, అంటే ముఖ్యంగా ఈరోజు ఏ విధంగా అయితే స్టేట్ లెవెల్ బీజేపీకి సంబంధించినటువంటి వర్క్షాప్ నిర్వహించి ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా కార్యాచరణ రూపొందించడంతో పాటు నేతలకి దిశానిర్దేశం చేయడం జరిగిందో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 18, 19, 20 ఈ 3 తేదీల్లో కూడా జిల్లా స్థాయిలో వర్క్షాప్లు నిర్వహించేందుకు బీజేపీ పార్టీ సిద్ధమవుతుంది. అనంతరం 21, 22, 23 ఈ 3 తేదీల్లో కూడా మండల స్థాయి, ముఖ్యంగా మొదటగా బీజేపీ స్టేట్ లెవెల్, అదేవిధంగా జిల్లా స్థాయి, నెక్స్ట్ మండల స్థాయిలో ముఖ్యంగా 21, 22, 23 తేదీల్లో వర్క్షాప్ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. అనంతరం 25, 26 తేదీల్లో పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి బైఠక్ సమావేశాలు ఉంటాయి. అనంతరం 29, 30 తేదీల్లో మహాసంపర్క్ అభియాన్ అనేటటువంటి సమావేశాలను కూడా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. దీంతో పాటు ప్రముఖ దేవాలయాల సందర్శనతో పాటు అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఆగస్టు 2, 3 తేదీల్లో మండలాల వారీగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించబోతున్నారు. అనంతరం 4, 5 తేదీల్లో జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా ర్యాలీలు నిర్వహించబోతున్నారు. అనంతరం 9, 10 తేదీల్లో మండల ప్రవాస యోజనకు సంబంధించినటువంటి సమ్మేళనాలు, అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి మీటింగ్లు నిర్వహించబోతున్నారు. అనంతరం 11 నుంచి 21వ తేదీ వరకు కూడా మోర్చాలకు సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించాలి. అనంతరం నామినేషన్లకు సంబంధించినటువంటి అంశంలో నామినేషన్లు వేసిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానమైనది ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధుల ద్వారానే గ్రామ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి.
విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అగ్రపేట నిధులు ఎక్కువగా కేంద్రం నుంచి వస్తాయనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా కూడా ఈ సమావేశాలని నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి బీజేపీ రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు అదేవిధంగా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకి ఎప్పటి నుంచో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేసి వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా నేతలందరికీ కూడా అధ్యక్షుడు దిశానిర్దేశం చేసినటువంటి థ్యాంక్ యూ.